ఏమేం చేసిండు? అన్ని అడగకుండా ఉన్నాయి ఆయన చేసిన పనులు. పెన్షన్ వస్తుందా? మాకు లేదు పింఛన్. అయ్యా, పింఛన్ లేదు, బియ్యం లేవు, మాది అయితారం. అంతేనా? అన్ని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? లేని వాళ్ళకి పింఛన్లు చేస్తున్నాడు, ఇల్లు చేస్తున్నాడు, మంచాలు చేస్తున్నాడు. కేసీఆర్ని ఎత్తుకోటేగా. మరి ఇప్పుడు కేసీఆర్ అంటే ఎందుకు వచ్చిండు ఆయన? కేసీఆర్ రావాలి. అంతేనా? ఎందుకు కేసీఆర్ ఏం చేసి? ఆయన చేసిన పనులే ఇవి. అన్ని సవలెత్తు చేసింది ఆయన పనులే. ఎవరు కేసీఆర్ కూడా ఈయన కూడా ఇస్తుండు, పింఛన్ ఇస్తుండు, అన్ని ఇస్తున్నాడు. పింఛన్ ఏడిస్తుండు, ఎవరికి ఇస్తుండో ఎవరికి ఇస్తలేడు. ఒక బస్సు ఫ్రీ చేసిండు, 500 గ్యాస్ అని 900 తీసుకుంటుండు. మరి ఏమన్నా పడుతున్నాయో పడతలేమో మేము చూస్తలేము. పిరికాడు అంటే మాకు లేదే లేదు. రేవంత్ కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మంచిగా ఉండేది. ఏదైనా అన్నగానే మా దగ్గర జయంతర్ ఉన్నాడు, ఆయనకి చెప్పేది చేసేది. ఇప్పుడు ఏది లేదు, మంచిగా లేదు. మరి రైతు బంధు అన్నాడు. రైతు బంధు మాకు పిల్లలకు జీతాలు ఉన్నారు, ఒక్క రైతు బంధు అని. మరి ఆయనది ముసలి పైసలు కూడా లేవు. ఇందిరమ్మ రాజ్యం చేస్తే ఏమున్నది? ఎన్నడు తెస్తాడు? మేము చచ్చిపోయినాకనా? మేము చచ్చిపోయి బొందలు పడ్డాక చేస్తాడు ఆయన. ఇప్పుడు తెస్తానా? అప్పుడు బస్ వస్తాడు, బతికిటాడు. ఇప్పుడు తెస్తే మంచిగా కేసీఆర్ మంచోడు. అంతే. నేను పెద్దమ్మకి ఎవరు లేడు, ఇల్లు లేదు, ఇడుపు లేదు, నాకు ఇల్లు కూడా లేదు. ఒక పింఛన్ వస్తుంది కానీ ఇల్లు లేదు, ఇడుపు లేదు. నా దగ్గర 2000 ఎవ్వరు లేరు, కొడుకు లేరు, బిడ్డ లేరు, ఎవ్వరు లేరు. బియ్యం కూడా కొట్టేసిందంట. పెద్ద కొడుకు లేక వెళ్తున్నాడు, చిన్న పెద్ద కొడుకు లేక లేడు. బియ్యం కొట్టేసి ముసలా అయితే మా బిడ్డ పేరు మీద ఇందిరావ చచ్చిపోయింది. ఇక ఓటింగ్ నెంబర్ చెప్పు, మాకు చచ్చిపోయింది. అవి ఏడు చెప్తుంది. ఇది నాకు బియ్యం బందాయి సంవత్సరం 35 కిలోలు బియ్యం కొట్టేసి ముసలా అయితే మా బిడ్డ పేరు మీద ఇందిరావ చచ్చిపోయింది. ఇక ఓటింగ్ నెంబర్ చెప్పు, మాకు చచ్చిపోయింది. అవి ఏడు చెప్తుంది. ఇది నాకు బియ్యం బందాయి సంవత్సరం 35 కిలోలు